మిథున రాశి వారికి ఈ వారం ఆశాజనకంగా ఉండబోతూ ఉన్నది. ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉండడాన్ని గమనించవచ్చు. 6వ స్థానమందు రవి, 6వ స్థానమందు కుజుడు, అలాగే బుధగ్రహం యోగిస్తూ ఉండడం, గురుడు తిరిగి జన్మరాశి సంచారాన్ని ప్రారంభం చేయడము, దశమంలో శని, కంటక శని కొంత డైరెక్ట్ అవ్వడము, ఇటువంటి విషయాలు కొంత ఇబ్బంది పెట్టినా చంద్రుని యొక్క సంచారంతో కలుపుకొని 4 గ్రహాల తాలూకు అనుకూలతలు మిథున రాశి వారికి ఉన్నాయి. షష్ఠైరవౌ సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. అటు రవి యోగించడం, కుజుడు ఏ భావానికైతే ఆయన కారకత్వాన్ని వహిస్తున్నారో ఆ భావంలో ఆయన ఉండడం, శత్రునాశనాన్ని, రుణగ్రస్తమైనటువంటి జీవితాన్ని ఆ రుణగ్రస్తం దాని నుండి బయటకు తీసుకురావడము, అలాగే శత్రు పలాయనము అంటే శత్రువులు మీ నుండి దూరంగా వెళ్ళడము, అలాగే శత్రువుల యొక్క బాధ తగ్గడము, అలాగే అనారోగ్య సమస్యలు తగ్గుతూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా చాలా విశేషించి మిథున రాశి వారిలో కనబడుతూ ఉంటాయి. ఓపిక పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది, అంటే సహనం పెరుగుతుంది, వెయిట్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. పలానా కొన్ని సందర్భాల్లో గతంలో మనం ఇంత వెయిట్ చేయలేము, మనకింత ఓపిక లేదు, మనకి సహనం లేదు అనేటువంటి పరిస్థితులను దాటి చాలా ఓపికగా ప్రతిదీ వినగలుగుతారు, ప్రతి పని చేయగలుగుతారు. అలాగే కుటుంబ సంబంధమైనటువంటి ఫంక్షన్స్కి అటెండ్ అవ్వగలుగుతారు, చాలా ధైర్యంగా ఉండగలుగుతారు, తల ఎత్తుకుని జీవనాన్ని సాధించగలుగుతారు. ఎక్కడైతే అవమానాల బారిన పడ్డారో గతంలో అటువంటి వాటిని ఛేదించుకుంటూ బయటకు వస్తారు మిథున రాశి వారు. ఆర్థిక పరిపుష్టి ఉన్నది. ప్రత్యేకించి సంపాదించినటువంటి ధనమంతా కూడా కొంత అప్పులు తీర్చడానికి ఖర్చు అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ధనం మిగులుతుంది. మిగిలినటువంటి ధనాన్ని కుటుంబ సభ్యులకి ఆనందంగా ఖర్చు పెట్టగలుగుతారు. ఇక్కడ ఖర్చే ఉన్నది, దాచుకునేది ఏమీ లేదు. కానీ ఈ వారంలో కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బుధుడు పంచమ స్థానంలో బుద్ధి చతురతని కలగజేస్తాడు, ఒక్క అవకాశాన్ని ఇస్తాడు. ఇప్పుడు చూడండి, ఎలక చూడండి పారిపోతూ ఒక కన్నం కోసం వెతుకుతుంది. అలాగే చిన్న అవకాశం వచ్చి దాంట్లో దూరడానికి అవకాశం ఉంటుంది. చటుక్కున మీరు కూడా అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి బుధుడు చాలా గొప్పగా ఉపయోగపడతారు. కాబట్టి ఈ వారంలో ఉండేటువంటి గ్రహగతులన్నీ పూర్ణంగా అనుకూలిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ వారంలో తెలివితేటలకి కొంత పరీక్ష వస్తుంది. దానిలో మీరు అనుభవపూర్వకమైన జ్ఞానంతో నెగ్గగలుగుతారు. అక్కడ తెలివి కాదు, గతంలో జరిగినటువంటి సందర్భాన్ని ఉపయోగించి నెగ్గగలుగుతారు. అలాగే వాహనాలు, గృహములు, బంగారము, వస్తువులు, వస్త్రములు, ఇటువంటి వాటి అమ్మకాలు, కొనుగోలు లాంటి విషయాలన్నీ కూడా ఈ వారంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాది విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి.